హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల ఉద్యోగులకు జీతంతో పాటుగా అదనంగా రూ. 24,000 ప్రభుత్వం తరపు నుంచి పండుగ గిఫ్ట్ అండి. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, ఉద్యోగులకు ఈ నెల జీతంతో పాటుగా అదనంగా 20,000 ప్లస్ ఇంకా రూ. 4,000 బోనస్. మొత్తం పండుగ గిఫ్ట్ అండి. ప్రభుత్వం సైడ్ నుంచి రూ. 24,000 కూడా. సో, ఉద్యోగులకు బంపర్ బొనాంజా అనేది చెప్పవచ్చు. ఎందుకంటే నెల జీతం కాకుండా అదనంగా రూ. 24,000 వరకైతే 20,000 మరియు 4,000 బోనస్ పొందవచ్చు. పండుగ గుడ్ న్యూస్ ఇది. ప్రభుత్వం అందించే శుభవార్త. ఈ మేరకు కీలక ప్రకటన చేసిందని, దీనివల్ల చాలామంది ఉద్యోగులకు ఊరట కలుగుతుందని చెప్పవచ్చు. ఉద్యోగులకు బోనస్, అడ్వాన్స్‌తో పాటుగా పెన్షనర్లకి కూడా బంపర్ బోనాంజా ప్రకటించింది. ఇంతకీ ఈ ప్రయోజనాలు ఎవరికి లభిస్తాయి? ప్రభుత్వం ఎలాంటి తీపి కబురు తీసుకొని వచ్చింది? వంటి అంశాలు ఇప్పుడు చూద్దాము. ఇటువంటి ఇటు ఉద్యోగులకు, అటు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పండుగ కానుక అందించింది. కీలక ప్రకటన చేసింది. పెన్షన్ పొందే వారికి తీపి కబురు అందించింది. సో, 2 నెలల పెన్షన్ మొత్తాన్ని ఒకేసారి అందిస్తామని ప్రకటించిందనమాట. దీనివల్ల ఒక్కొక్కరికి ఒకేసారి రూ. 3,200 వరకు కూడా లభించనున్నాయి సామాజిక పెన్షన్లు ఇవి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపుగా 60 లక్షల మందికి పైగా సామాజిక పెన్షనర్లకు ఊరట లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. పండుగ బహుమతి కింద ఈ నిర్ణయం తీసుకొని వచ్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇది సానుకూలకంగా అంశమని అయితే చెప్పుకోవచ్చు. సో, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ గోపాల్ గారైతే ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వం 1,700 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించారని తెలిపారు. దాదాపుగా 62 లక్షల మంది ప్రజలకు ఒక్కొక్కరికి ఓణం పండుగ సందర్భంగా రూ. 3,200 లభించనున్నాయి అని ఈ మేరకు వివరించారు. ఇంకా ప్రతి నెల వాళ్ళు పొందే డబ్బులకు ఇది అదనం అని ఆయన వెల్లడించారు. ఇది వచ్చే వారం నుంచి డబ్బులు విడుదల అవుతుందని ఆయన స్పష్టత ఇచ్చారు. దీనివల్ల పెన్షన్‌లకి ఊరట అయితే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో 27 లక్షల మందికి ఒకేసారిగా ఈ డబ్బు అనేది బ్యాంకులో జమ అవుతాయని ఆయన తెలిపారు. మిగతా వారికి కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ జరుగుతుందని కూడా వివరించారు. ఇక బ్యాక్‌లాగ్ పేమెంట్ కింద పెన్షన్ డబ్బులు అందిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే కేరళ ప్రభుత్వం పెన్షనర్లకు నెలకు 1,600 మాత్రమే పెన్షన్ అందిస్తూ వచ్చేది. సో, ఇలా 2 నెలల పెన్షన్ ఒకేసారి చెల్లిస్తారంటే 3,200 వస్తాయి. ఇప్పటికే ఒక నెల పెన్షన్ డబ్బులు అర్హులకైతే లభిస్తున్నాయి. మొత్తం రూ. 4,800 వచ్చినట్టు అవుతుంది. సో, ఈ విధంగా ప్రభుత్వాలు ఉద్యోగులకి కూడా బంపర్ బోనాంజా తీసుకొని రావడం జరిగిందండి. ఓణం సందర్భంగా 20,000 మొత్తాన్ని అడ్వాన్స్ రూపంలో పొందవచ్చని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది వర్తింపజేస్తుంది. ఇంకా రూ. 4,000 బోనస్ కూడా పొందవచ్చు అని తెలిపింది. ఎవరైతే బోనస్ మొత్తానికి అర్హత కలిగి ఉంటారో వారికి ఫెస్టివల్ అలవెన్స్ కింద రూ. 2,750 కూడా లభిస్తుందని పేర్కొంది. సర్వీస్ పెన్షనర్లకు రూ. 1,000 ఫెస్టివల్ అడ్వాన్స్ అలవెన్స్ కింద వస్తుందని తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి గత ఏడాది ఫెస్టివల్ అలవెన్స్ పొంది ఉంటే వారికి ఈసారి కూడా ఆ ప్రయోజనం అయితే లభించనుంది. కాగా కేరళ ప్రభుత్వం మాదిరిగానే మన తెలుగు రాష్ట్రాల్లోని పెన్షనర్లకు, ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇలా పండుగ కానుక అందిస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటున్నారు. సో, యెస్ అని అయితే కామెంట్‌లో యెస్ అని టైప్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.